బ్రేకింగ్ న్యూస్ ది కేరళ స్టోరీ పార్ట్ 1 పార్ట్ 2 చూసే ఉంటారు కదా. అందులో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది కదా. అయితే బేసిక్ గా ఇందులో జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ అమ్మాయిల్ని టార్గెట్ చేసుకొని ముస్లిమ్స్ ఏ విధంగా అయితే కక్ష పెట్టుకుంటారో అనేది మనం క్లియర్ గా అర్థం చేసుకుంటాం. ఇందులో అయితే ప్రతి అమ్మాయిని ఎంత శారీరకంగా మానసికంగా క్షోభ పెడతారనేది కూడా ఈ సినిమాలో క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి రీసెంట్ గా కేరళ స్టోరీ పార్ట్ 2 రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో సన్నివేశాలు కూడా అద్దం కట్టేలాగా ప్రతి ఒక్క సన్నివేశం కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రెసిడెంట్ మహారాష్ట్రలోని ఒక థియేటర్ లో ఒక ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే కూడా ప్రతి ఒక్కరూ ముస్లింస్ ని నమ్మొద్దు, అలానే ముస్లింస్ ని ఆర్థికంగా కూడా మనం పడగొట్టాలి అంటూ కూడా వారంతా ఒక ప్లెడ్జ్ కి చేశారు. ఆ ప్లెడ్జ్ తర్వాత ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం బహిష్కరించాలి అంటూ కూడా ఆ ప్లెడ్జ్ లో వారు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోకి సంబంధించి ఇటు కాంగ్రెస్ కి సంబంధించి పలు నేతలు కూడా స్పందించడం జరిగింది. అయితే ఇటువంటివి చేయడం దారుణమని, ఇటువంటి మత విద్వేషాలు ఉండొద్దంటూ కూడా కాంగ్రెస్ కు సంబంధించి నేత సయ్యద్ నసీర్ హుసైన్ చెప్పుకొస్తున్నారు. అయితే ఏదైతే వాళ్ళు ప్లెడ్జ్ చేస్తున్నారో ఆ విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. రీసెంట్ గానే కేరళ పార్ట్ 2 సినిమా రిలీజ్ అయింది. దీంట్లో మనకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది ముస్లిం వాళ్ళు అంతా కూడా ఇండియన్ అమ్మాయిలు ఏ విధంగా టార్గెట్ చేస్తారు, మానసికంగా శారీరకంగా వాళ్ళని ఎంత క్షోభ పెడతారనేది కూడా సినిమాలో క్లియర్ గా అర్థమవుతుంది. ఇక మత విద్వేషాలకి సంబంధించి కూడా ఎవరు కూడా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, ఇటువంటి ప్లెడ్జ్ ని చేయకూడదు అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేత సయ్యద్ నసీర్ హుసైన్ చెప్తారు. అయితే అసలు ఆ ప్లెడ్జ్ లో ఏముంది, ఆ ప్లెడ్జ్ లో వాళ్ళు ఎటువంటి మాటలు యూజ్ చేశారు, ప్లెడ్జ్ కి సంబంధించి ముస్లింస్ గురించి వాళ్ళు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూద్దాం. ये प्रतिज्ञा देते हैं कि हमारा जो भी व्यवहार होगा वो हिंदुओं से होगा। टट्टी भी लेंगे, बाल भी कटवाएंगे, चाहे जो भी करेंगे हिंदुओं से करेंगे। हमारा ये स्कूटी भी कौड़ी इन जिहादियों को कतई नहीं देंगे। व्यवहार भी हमारे लोगों के साथ होगा, तो हमारे धर्म को मानेंगे, हमको मानेंगे, हम उनके साथ हैं। हम प्रभु श्री राम जी की सौगंध लेते हैं, एक भी जिहादी के साथ हमारा कोई नाता नहीं। भारत माता की हम सभी हिंदू संकल्प लेते हैं अपने धर्म की रक्षा करेंगे, देश की रक्षा करेंगे, अपनी बहनों को जिहाद में फंसने नहीं देंगे, जाति पाति से ऊपर उठेंगे, केवल हिंदी हमारे देश पे, हमारे धर्म पे जब भी हमारे देश पे, हमारे धर्म पे कोई भी आ जाएगी हम सभी मिलके उसका सामना करेंगे, धर्म की रक्षा करेंगे। भारत माता हम सभी हिंदू ప్లెడ్జ్ లో మనకి ఈజీగా అర్థమవుతుంది మీ కూతురుని అక్క చెల్లెల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటూ కూడా వారు ప్రతిజ్ఞ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే కేరళ 2 సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక అంశం బయటకు వస్తూనే ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇటు నెగిటివ్ పాజిటివ్ వైబ్స్ కూడా వస్తూనే ఉన్నాయి. ప్రెసెంట్ దీనికి సంబంధించి మహారాష్ట్రలో ఒక సినిమా థియేటర్ లో అందరూ కలిసి ప్లెడ్జ్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని మనం ఇప్పుడు ప్లే చేసి చూసాం. అయితే ఆ వీడియోలో చూసినట్లయితే ఖచ్చితంగా మీ అక్క చెల్లెల్ని అలానే పిల్లల్ని కూడా కాపాడుకోవాలి, ముస్లింస్ నుంచి కూడా కాపాడుకోవాలంటూ కూడా వారు డైరెక్ట్ గానే చేయడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి హుసైన్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఆయన చెప్పడం కూడా జరిగింది ఇటువంటి మత విద్వేషాలకు సంబంధించి కూడా మాట్లాడకూడదు, అలానే కేరళ 2 లవ్ జిహాద్ మత మార్పిడుల నేపథ్యంలో కూడా ఈ కేరళ 2 సినిమా అనేది రిలీజ్ అయింది.
అయితే ఇటు ఎంపీ ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. ప్రతిజ్ఞ చేయించిన వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అంటూ కూడా కాంగ్రెస్ ఎంపీ చెప్పుకొచ్చారు. ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే కేరళ పార్ట్ 1, పార్ట్ 2 కూడా అన్ని ఈ రెండు సినిమాలు కూడా వివాదాల మధ్యలోనే బయటకు వచ్చింది. అయితే పార్ట్ 1, పార్ట్ 2 లో కూడా ఇండియన్ అమ్మాయిలు ఏ విధంగా అయితే టార్గెట్ చేస్తారనేది ముఖ్యమైన అంశం ఇందులో. అయితే ఎటువంటి మానసికంగా శారీరకంగా ఎంత క్షోభ పెడతారనేది ఇందులో మెయిన్ టార్గెట్. వారిని టెర్రరిస్టులుగా మార్చి లవ్ జిహాద్ పేరుతో, అలానే మత మార్పిడి పేరుతో ఇలా అనేక రకాలుగా వారిని ఏ విధంగా అయితే యూజ్ చేసుకుంటారనేది ఈ సినిమాకి మెయిన్ బేసిక్ టార్గెట్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రస్తుతం మనం చూస్తున్నాం కేరళ 2 పార్ట్ 2 సినిమా ప్రస్తుతం మరొక వివాదంలో చిక్కున్నట్లు కూడా తెలుస్తుంది. మహారాష్ట్రలో ఒక థియేటర్లో ప్రతిజ్ఞ చేశారు. అందరూ కలిసి ముస్లింస్ ని ఆర్థికంగా పడగొట్టాలంటూ కూడా ప్రతిజ్ఞలో వాళ్ళు క్లియర్ గా మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ కూడా రియాక్ట్ అయ్యారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇటీవల కోర్టు స్టే ఇచ్చి మన మరుసటి రోజు విడుదలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రజెంట్ థియేటర్స్ లో కేరళ స్టోరీ 2 సినిమా విడుదలకు సంబంధించి ఇప్పుడు విడుదలైన తర్వాత భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అంటే ఈ స్టోరీ 2 పైన కొంత దుమారం తెగుతోంది. సినిమా చూసిన తర్వాత ఒక వర్గాన్ని సామాజికంగా ఆర్థికంగా బహిష్కరించాలంటూ ప్రతిజ్ఞ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహారాష్ట్ర వాసాయిలోని థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో దృశ్యాలన్నీ కూడా వైరల్ గా మారాయి. పలు చోట్ల ఈ సినిమా కోసం ఉచిత ప్రదర్శన కూడా ఇస్తున్నారు. అంటే చాలా మంది సినిమా చూసేందుకు ఇష్టపడిన నేపథ్యంలో ఒక సామాజిక వర్గాన్ని ఎక్కువగా వాళ్ళు బలపరిచే విధంగా, వారికి మద్దతు తెలిపే విధంగా కూడా ఈ సినిమా తీసిన నేపథ్యంలో చాలా వరకు కొంతమంది అది వెళ్లి చూసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతమంది ఫ్రీ షోలు ఎక్కువగా ఫ్రీగానే సినిమా ప్రదర్శనలు అనేవి ఎక్కువగా చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మీ కూతుళ్ళు అక్క చెల్లెలను కాపాడుకోవాలంటూ కూడా ఆ సినిమాలు చూసిన తర్వాత కానీ సినిమాలో ఉన్న స్టోరీని కంటెంట్ ను ముందే తెలుసుకున్న కొంతమంది ఈ సినిమా గురించి దాన్ని బాయ్కాట్ చేయాలి, సినిమాకి ఎవరు వెళ్ళొద్దు అనేది కూడా ప్రధానంగా అందరూ పిలిపిస్తున్నారు. లవ్ జిహాద్ అలాగే మత మార్పిడిల నేపథ్యంలోనే కేరళ 2 సినిమా అనేది తీశారు. దాంట్లో ముస్లిం సామాజిక వర్గం ఏ విధంగా ఉంటుంది అనేది, ఇటు హిందువులకు సంబంధించిన మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దానిపైన స్టోరీ అంతా కూడా తిరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ లవ్ జిహాద్ మత మార్పిడిల నేపథ్యంలో ఈ సినిమా తీశారు. థియేటర్లో ముస్లింలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటు సయ్యద్ నజీర్ హుస్సేన్ కాంగ్రెస్ ఎంపీ సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు కూడా తెలిసింది. మొత్తం ఇది ప్రతిజ్ఞ చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ కూడా కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంటే మొదట కూడా ఈ కేరళ స్టోరీ 2 సినిమాకు సంబంధించి సెన్సార్ కు సంబంధించి ఆ తర్వాత విడుదలకు సంబంధించి కూడా మొదట ఇటు కేరళలో స్టే విధించారు. దాని తర్వాత మళ్ళీ విడుదలకు అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చిన తర్వాత థియేటర్ లో ప్రజెంట్ సినిమా నడుస్తోంది. కానీ దానిలో కేరళ స్టోరీ 1 సినిమా ఏదైతే గతంలో చూశారో దాంట్లో ఈ విధంగా అయితే ముస్లిం సంబంధించి చిత్రీకరించారు. ఇక్కడ కూడా దీనిలో కూడా లవ్ జిహాద్ పేరుతో హిందూ మహిళల పైన, యువత పైన వారు ఏ విధంగా దాడి చేస్తున్నారు అనేది కూడా దీంట్లో ప్రధానంగా చూపించారు. కాబట్టి దీన్ని అందరూ కూడా బ్యాన్ చేయాలి, బాయ్కాట్ చేయాలి సినిమా అన్నట్టు కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే థియేటర్స్ లోనే వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి సినిమాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీడియోస్ అని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేపథ్యంలో వీడియోస్ అని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకనైనా రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మనం చూస్తున్నాం ది కేరళ స్టోరీ 2 పై మరో దుమారం రేగుతుంది. సినిమా చూసిన తర్వాత ఒక వర్గాన్ని సామాజికంగా ఆర్థికంగా బహిష్కరించాలంటూ కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు. మహారాష్ట్రలోని వాసాయిలోని ఒక థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజెంట్ అక్క చెల్లెళ్ళు అలానే కూతుర్లకి సంబంధించి కూడా మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రతిజ్ఞలో వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే థియేటర్ లో కొంతమంది మాట్లాడారు. వారు ఏం మాట్లాడారు ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ డిజిటల్ लैव लो చూద్దాం. मी प्रणाली कडू. आता हा जो चित्रपट आपण पाहिला, हा फक्त चित्रपटापुरतं ही घटना मर्यादित आहे असं समजू नका. कारण आज ते त्यांच्या घरात आहे, ते उद्या प्रत्येक हिंदूच्या घरामध्ये घडणार आहे. लव जिहाद म्हणजे काय तर कोट्यावधी लोकसंख्येत कोणीच कोणाचं नसतं. प्रेमाच्या नावाखाली ऑनलाईन चॅटिंग चालू असतं. बघता बघता ते आपलेसे वाटू लागतात. रंग बदलणाऱ्या सरड्यासारखे अचानक त्यांचेही रंग दिसतात. प्रेमाचे त्यांचे 4 गोड शब्द अचानक दगडाखाली ठेचतात. कसलं असतं त्यांचं प्रेम? आपल्याच बहिणी त्या फ्रीज मध्ये सापडतात ना आपले राजे मागे हटले नाही.
मग आज त्याच महाराष्ट्रामधील आपल्या शिवरायांच्या शिवशंभूंच्या मुली जर त्यांचा धर्म एखाद्या जिहाद्याच्या नादी लागून बदलत असतील तर मग हा खरंच त्या शिवरायांचा महाराष्ट्र आहे का? हा विचार कुठेतरी आपण केला पाहिजे. धर्मासाठी झुंजावे, झुंजून अवघ्या मारावे, मारिता मारिता घ्यावे राज्य आपले, ही आपल्या शिवशंभूंची शिकवण आहे. अडकू नका प्रेमाच्या जाळ्यात, अडकू नका प्रेमाच्या जाळ्यात. आता तरी शिका संस्कृती जपायला, आणि कोणी जरी तुमच्याकडे नजर वाकडी केली तर शिका त्याला तेथेच ठेचायला, शिका त्याला तेथेच. मी प्रणाली कडूस. आता हा जो चित्रपट आपण पाहिला हा फक्त चित्रपटापुरतं ही घटना मर्यादित आहे असं समजू नका. कारण आज ते त्यांच्या घरात आहे, ते उद्या प्रत्येक हिंदूच्या घरामध्ये घडणार आहे. लव्ह जिहाद म्हणजे काय तर कोट्यावधी लोकसंख्येत कोणीच कोणाचं नसतं, प्रेमाच्या नावाखाली ऑनलाईन चॅटिंग चालू असतं. बघता बघता ते आपलेसे वाटू लागतात, रंग बदलणाऱ्या सळण्यासारखे अचानक त्यांचेही रंग दिसतात. प्रेमाचे त्यांचे चार गोड शब्द अचानक दगडाखाली ठेचतात. कसलं असतं त्यांचं प्रेम? आपल्याच बहिणी का फ्रीज मध्ये सापडतात ना आपले राजे मागे हटले नाही. मग आज त्याच महाराष्ट्रामधील आपल्या शिवरायांच्या शिवशंभूंच्या मुली जर त्यांचा धर्म एखाद्या जिहाद्याच्या नादी लागून बदलत असतील तर मग हा खरंच त्या शिवरायांचा महाराष्ट्र आहे का? हा विचार कुठेतरी आपण केला पाहिजे. धर्मासाठी झुंजावे, झुंजून अवघ्या मारावे, मारिता मारिता घ्यावे राज्य आपले, ही आपल्या शिवशंभूंची शिकवण आहे. अडकू नका प्रेमाच्या जाळ्यात, अडकू नका प्रेमाच्या जाळ्यात. आता तरी शिका संस्कृती जपायला, आणि कोणी जरी तुमच्याकडे नजर वाकडी केली तर शिका त्याला तेथेच ठेचायला, शिका त्याला तेथेच. मी प्रणाली कडूस. का सामना करेंगे, धर्म की रक्षा करेंगे. हम सभी हिंदू संकल्प लेते हैं, अपने धर्म की रक्षा करेंगे, देश की रक्षा करेंगे, अपनी बहनों को अपने धर्म पे कोई भी आ जाएगी, हम सभी मिलके उसका सामना करेंगे, धर्म की रक्षा करेंगे. जय श्री राम, जय श्री राम. ये प्रतिज्ञा लेते हैं कि हमारा जो भी व्यवहार होगा वो हिंदुओं से होगा. टट्टी भी लेंगे, बाल भी कटवाएंगे, चाहे जो भी करेंगे हिंदुओं से करेंगे. हमारा ये टूटी भी कौड़ी इन जिहादियों को कतई नहीं देंगे. हमारा व्यवहार भी हमारे लोगों के साथ होगा. तो हमारे धर्म को मानेंगे, हमको मानेंगे, हम उनके साथ हैं. हम प्रभु श्री राम जी की सौगंध लेते हैं. एक भी जिहादी के साथ हमारा कोई नाता नहीं. भारत माता की वंदे, वंदे.